నెల్లూరు జిల్లా వించమూరులోని వీపీఆర్ ఫంక్షన్ ప్లాజాలో యువత పోరు కార్యక్రమ వాల్ పోస్టర్ను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 12వ తేదీన యువత పోరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రేవునూరి శ్రీనివాసులరెడ్డి, పల్లాల కొండారెడ్డి, డేగ వంశీ యాదవ్, నాగమణి, ప్రసాద్, రమణయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అనేక రకమైన వాగ్దానాలు యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వారు అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 20 లక్షల ఆన్ అండ్ యావరేజ్గా ఒక నెలకు వచ్చేసి ఈ రాష్ట్రంలో దాదాపుగా 3.5 లక్ష ఉద్యోగాలు కల్పించాలి. ఇంతవరకు 10 నెలలు అయింది. 10 నెలల్లో ఒక్క ఉద్యోగమైనా మీరు కల్పించారా? రెండవది, గతంలో పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వము విద్యార్థులకు ఉన్న బకాయిలు 4,600 కోట్లు. ప్రభుత్వం వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఫీజు రియంబర్స్ బకాయిలు ఇచ్చామంటున్నారు. ఎంతవరకు ఇచ్చారు? 800 కోట్లు ఇచ్చారు. మిగిలినది కొరవ 3,000 చిల్లర కోట్లు ప్రభుత్వం వాళ్ళు ఇంకా బకాయిలు పడ్డారు. వీటన్నిటి మీద, ప్రజా సమస్యల మీద మా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా యొక్క ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గౌరవనీయులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు అనగా బుధవారం 12వ తేదీన మన యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కలెక్టరేట్ యందు యువత పోరుబాట కార్యక్రమానికి పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవటానికి ముఖ్య కారణం, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అన్ని హామీలను తుంగలో తొక్కి కనీసం చదువుకునే పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన లాంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా చేయలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది. అలాగే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి ఆచూకే లేదు. నిరుద్యోగులు ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి టీచర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా కాలయాపన చేస్తున్నారు. అలాగే వసతి దీవెన, నిరుద్యోగ భృతి, అలాగే ఫీజు రియంబర్స్మెంటు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు 160 పైచీలకు వాగ్దానాలు చేసి వాటన్నిటిలో మెయిన్ పథకాలుగా సూపర్ 6 అనే ఒక పదం పెట్టి సూపర్ మెన్ లాగా, సూపర్ మెన్ అయితే గతంలో అన్ని సూపర్ మెన్ లాగా గాల్లో ఎగిరిపోయేవాళ్ళు అంట. అప్పుడు పాత రోజుల్లో సూపర్ మెన్ అనే ఒక పదం ఉండేది. సూపర్ మెన్ అంటే మనుషులకు అందకుండా విమానంలాగా ఎగిరిపోయేవాళ్ళు. అట్టగా ఆయన ప్రకటించిన పథకాలు అవి గాలికి ఎగిరిపోయాయో లేకపోతే సూపర్ 6గా నిలిచి ఆయన అమలు చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి. అలాగే ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఆ 1,00,000 ఏమైనవి కూడా, ఆ 1,00,000 కోట్లు ఇటుపోయాయి కూడా అర్థం కాని పరిస్థితి. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అని కూడా ప్రచారం చేశారు. ఆ శ్రీలంకలు ఇవన్నీ ఎట్టబోయాయో అర్థం కాని పరిస్థితి. చెప్పేది ఒక విధంగా, చేసే విధంగా ఒక విధంగా. ఎలక్షన్ల ముందు రకరకాలమైన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఆ వాగ్దానాలు ఒకటి కూడా అమలుపరచకుండా కాలయాపన చేస్తున్న గవర్నమెంట్ని ప్రజలు నిలదీసే రోజు త్వరలోనే వచ్చింది, ఇప్పటికే వచ్చేసింది. అలాగే రేపు 12వ తారీఖున పోరుబాట నెల్లూరులో జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల సమస్యల మీద, మిగతా సమస్యల మీద, అన్నిటి మీద, ప్రభుత్వ వాగ్దానాల మీద నెల్లూరులో పోరుబాట ఉంది. ఆ పోరుబాటకి కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించి సమస్యల మీద చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా
కోరుకుంటున్నాను. మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూమ్ నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూమ్ హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్.